స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా, దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా, మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి, పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి, మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబములను జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో వారి కొరకు వారి కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the marriage of Lavanya and Sudhir to happen without any obstacles on 9th August, mass offered by family. For the departed souls of Beta Prakasarao,
సేసెట్టి జాన్, వనపల్లి జోసెఫ్, ఆఫర్డ్ బై ఎన్ బాలరాజు అండ్ ఫ్యామిలీ. ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ మాస్ ఆఫర్డ్ బై భాస్కర్ దాసి. ఈ ఉద్దేశ్యములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశ్యములను, కుటుంబ ఉద్దేశ్యములను ప్రత్యేక విధముగా ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో ఈ ప్రార్థనల సహాయం అడిగిన కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ప్రభు హేరాళముగా కుటుంబం మీద కుమ్మరించాలి అని, ఆ కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, అదేవిధముగా మన ప్రార్థన సహాయం అడిగిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి బిడ్డలందరిని కూడా తలంచుకొని విశ్వాసంతో ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువు మగ్దల మరియమ్మతో, నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునరుత్థాన సమాచారము మహా ఆనందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతను నీ జనతైక కుమారుడు మగ్దల మరియమ్మకు అప్పగించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ఆదర్శము ద్వారా మృత్యుంజయుడైన క్రీస్తును మేము ప్రకటించున్నట్లును, స్వర్గమందు పాలన చేయు అతనిని మేము చూడగలుగునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పరమగీతములు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. నేను రాత్రివేళ పడక మీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించి తిని, కానీ ఎంత వెదికినను అతడు దొరకడాయను. నేను లేచి నగరములోనికి వెళ్ళి తిని, పట్టణ వీధులలోనూ సందులలోనూ తిరుగాడి తిని, నా హృదయేశ్వరుని కొరకు వెదకి తిని, కానీ ఎంత వెదికినను అతడు కనిపింపడాయను. నగరమునకు కావలి కాయువారు నన్ను చూచిరి, మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా అని నేను వారిని ప్రశ్నించి తిని. వారు నన్ను దాటి వెడలిపోవగని హృదయేశ్వరుడు నా కంటబడెను. నేనతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చి తిని, నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చి తిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 1-2 వచనములు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1-2 వచనములు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. కాని మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువుని చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మరియమ్మకు, మగ్దల మరియమ్మకు యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మరణించిన తర్వాత, సమాధిలో ఉంచబడిన తర్వాత 3వ దినము లేస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ప్రభువు కొరకు ఆరాటపడి ప్రభుని చూడటానికి వెళ్తున్నటువంటి మరియమ్మ జీవితంలో ఒక గొప్ప సంఘటనను, మగ్దల మరియమ్మ జీవితంలో జరిగిన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈ మగ్దల మరియమ్మ ఎవరు? ఎందుకు ప్రభువు ఈ మగ్దల మరియమ్మకు మొదటి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు? మొదటి దర్శనం ఇవ్వడమే కాదు, క్రీస్తుని గురించి సమాచారము, సందేశాన్ని, సువార్తను ప్రకటించడానికి ఆయన చనిపోయి లేచి ఉత్థానమయ్యాడు, నాకు దర్శనమిచ్చాడు అని తెలియచేయడానికి మొట్టమొదటిగా ఇదిగో ఈ స్త్రీని ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ స్త్రీ ద్వారా తన యొక్క ఉత్థాన మహిమను ఇదిగో సందేశముగా ఆమెను ఎందుకు ఉపయోగించుకుంటూ ఉన్నాడు? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనము చూస్తూనే ఉన్నాము. లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మగ్దల మరియమ్మ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమె వ్యభిచారిణిగా పరిగణించబడి ఉన్నది. ఆమె పాపాత్మురాలుగా పరిగణించబడి ఉన్నది. ఆమెను ప్రభు ఎన్నుకోవడం ఏమిటి? ఆమెను
ప్రభువు తన సువార్త సేవకై ఆమెను స్త్రీలలో నుండి మొదటి స్త్రీగా ఆమెను పంపించడం ఏమిటి? తనతో పాటు తిరిగినటువంటి శిష్యులకు కూడా మొదటి దర్శనం ఇవ్వలేదు. తనతో పాటు భుజించిన వారికి, తనతో పాటు తను చేసినటువంటి మహిమ కార్యాలను, అద్భుతాలను, స్వస్థతలను, గొప్ప గొప్ప కార్యాలన్నీ చేసినటువంటి శిష్యులకు కూడా మొదటి దర్శనాన్ని ప్రభు ఇవ్వలేదు. కానీ ఇదిగో ఈ మగ్దల మరియమ్మ జీవితంలో ఈ యొక్క అద్భుతాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ దర్శనం మరియ తల్లికి, ఆ యొక్క మగ్దల మరియమ్మకు ఇస్తూ ఉన్నారు? ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క మగ్దల మరియమ్మను వ్యభిచారినిగా యూదులందరూ కూడా పరిగణించి ఉన్నారు. ఆమె వ్యభిచారంలో పట్టుబడిన దానినిగా కూడా వారు చూస్తూ ఉన్నారు. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీనిగా ఆమెను గుర్తిస్తూ ఉన్నారు. ఆ స్త్రీ ప్రభు పాదముల మీద పడి ఏడుస్తూ ఉన్నదంట. అయితే ఈ యొక్క మగ్దల మరియమ్మ మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని గనక మనం చూస్తే, ఈ యొక్క వచనములో ఆమె ఏమి చేస్తూ ఉన్నదో మనకు అర్థమవుతూ ఉన్నది. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనములో, ఆయన పాదములు వెనుకగా నిలవబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనొచ్చు పరిమళ ద్రవ్యమును పూసెను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆహ్వానించినదేమో ఈ యొక్క పరిశీలలో ఒకడైనటువంటి సీమోను ప్రభువుని తన యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించుకుని ఉన్నాడు. ఆ విందులో కూర్చోబెట్టి ఉన్నాడు. కానీ తన కుటుంబానికి ఆహ్వానించుకున్నప్పుడు కాళ్ళు కడుగుకోవటానికి కూడా నీటిని అందించలేదంట. కానీ ఈ యొక్క స్త్రీ, ఈ మగ్దల మరియమ్మ, ప్రభువుని కూర్చున్న దగ్గర నుండి ప్రభు పాదాలను తన కన్నీటితో కడగటం మనం చూస్తూ ఉన్నాం. తన కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను తుడుస్తూ ఉన్నదంట. 48వ వచనంలో గనక మనం చూస్తే ఆ ప్రభు అంటూ ఉన్నాడు, ఆ మగ్దల మరియమ్మ చేసిన కార్యాన్ని గురించి ఆమెతో మరియు అక్కడ ఉన్నటువంటి వారితో ప్రభు పలుకుతున్న మాటలు, ఆ స్త్రీతో నీ పాపములు క్షమించబడినవి అని పలుకుతూ ఉన్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ పాపములు క్షమించబడినటువంటి స్త్రీ, హృదయములో ఎటువంటి చెడు అనేది లేనటువంటి స్త్రీ, చీకటి అనేది లేనటువంటి స్త్రీ, దేవుణ్ణి అమితముగా, అపారముగా, గాఢముగా ప్రేమించినటువంటి స్త్రీ ఈ యొక్క మగ్దల మరియమ్మనుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీ ఏ పాపములో అయితే పట్టుబడినదో, ఎవరి చేతైతే పాపాత్మురాలను పిలువబడుతూ ఉన్నదో, ఆ స్త్రీ తన జీవితాన్ని మార్చుకున్నది, తన హృదయాన్ని నూతనీకరించుకున్నది, ప్రభువులో బలపడుతూ ఉన్నది. ప్రభువులో తన ప్రేమను లోతుగా తెలుసుకుని ప్రభు ప్రేమకు ఆకర్షితురాలైనటువంటి ఈ స్త్రీ ఇదిగో ఆమె ప్రభు పాదముల మీద పడి ఏడుస్తూ ఉన్నది తన పాపముల కొరకై. ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం, ఎలా ఉన్నాం? ప్రభుని కొరకు ప్రార్థించే వారముగా, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త పడే వారముగా, కన్నీటితో ప్రభు పాదాలను కడిగే వారముగా మనం ఉన్నామా? చూడండి, మనలాంటి సామాన్యురాలైనటువంటి ఈ స్త్రీ జీవితంలో అది జరుగుతూ ఉన్నది. ఆమె తన తప్పిదములన్నింటిని కూడా తెలుసుకుంటూ ఉన్నది. తన జీవితాన్ని, తన స్థితిని ఆమె తెలుసుకుని ప్రభువుని యొక్క పాదాలను కడుగుతూ ఉన్నది. ప్రభువుని అడుగుతూ ఉన్నది, నా పాపములను క్షమించండి అని. చూడండి, పాపుల ఎడల ప్రభు ఎలాంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడో, మనకు కూడా మన పాపములను దిద్దుకుని కడుగుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఆమె యొక్క పాదాలను, ప్రభు పాదాలు చింతపడి ఆమె యొక్క పాపములను ఒప్పుకున్నట చేత ప్రభు మరణించి తిరిగి లేచినప్పుడు మొదటి దర్శనాన్ని ఇచ్చినది ఆమెకు మాత్రమే. స్త్రీలలో మొదటి సువార్తికురాలునిగా ప్రభు పంపిస్తూ ఉన్నది ఈ మగ్దల మరియమ్మను మాత్రమే. ఆమెతో అంటూ ఉన్నాడు, వెళ్ళి నా సహోదరులతో చెప్పుము, నేను తిరిగి లేచాను అని. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప మహిమను ప్రభు మన ఎడల చూపించే రీతిగా ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అందుకో
సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. ధనధాన్యములు, ఫలపుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మరియ మగ్ధలేన సాధారణముగా కనబరచిన గౌరవమును నీ కుమారుడు దయతో స్వీకరించెను. కావున ఆ భక్తురాలి సంస్మరణ సందర్భమున మేము భక్తితో తోడుకొని వచ్చిన అర్పణములను కరుణతో అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములను పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నీకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ప్రభు శరీర రక్తములుగా మారుతూ ఉన్న ఈ రొట్టె రసములు ఈ సమయంలో మనము అర్పిస్తున్నటువంటి ప్రార్థనలను ఆ ప్రభు ఆశీర్వదించాలి అని, రొట్టె రసములు ఆశీర్వదించబడిన రీతిగా మన ప్రార్థనలన్నీ కూడా ఆశీర్వదించబడాలని, మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ దివ్య బలి పూజలు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని సమర్పించి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా విశ్వాసముతో ఈరోజు ఈ దివ్య బలి పూజను సమర్పించండి, మా కొరకు ప్రార్థించండి అని మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము సరిగారి సారిసా, సరిగారి సారిసా. రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. ఏలయనా మేము క్రీస్తు ప్రేమతో పరిపాలింపబడుచున్నాము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక క్రీస్తు కొరకే జీవించుటకు గాను తాను మానవులందరి కొరకు మరణించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత మగ్దల మరియమ్మ తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అంటిపెట్టుకొని ఉండెను. నేడు మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మా యందు క్రీస్తు పట్ల అచంచలమైన భక్తిని పుట్టించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా.
అపనిందల పాలైనా మరువను మరువను యేసయ్యా అపనిందల పాలైనా నిన్ను మరువను మరువను యేసయ్యా